कृष्ण हरे 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 राम सहस्रदेवं देवं विश्वाक्षं विश्वसंभवं नारायणकं देवमक्षरं परमं विश्वभगवान् नित्यं विश्वनारायणं विश्वमेवेदं पुरुषस्विश्वमपदेवते पदं विश्वस्याप्येश्वरं शाश्वतं शिरोमच्चरम् नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परो ध्यानं नारायण परः अंतर्बहिः सर्वं व्याप्य नारायणस्ततः विश्वाक्षर विश्वतोमुखः गुरुवरं कृष्णं नारायणं कविः तस्मयस्तस्य सन्तता संतापै स्वदेहाः नमस्कारः सदा पश्यन्ति शूरयाः देवीव चक्षुरादागं तद्विप्राधो मन्यवो जातवाक्यं सस्समन्धते विष्णोर्यत्पादं फलं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तन्नो दुर्गे प्रचोदयात् तन्नो ब्रह्म प्रचोदयात् वाणी जय श्री राम हिंदू बंधुవులకి స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నటువంటి శ్రీ రాధా మనోహర దాస్ స్వామీజీ వారి మన ముందున్నారు మనందరం కూడా అత్యంత శ్రద్ధతో కేజీ కాకుండా వారి యొక్క సమయాన్ని ఆగించే ప్రయత్నం మరొక 2 నిమిషాలు చేద్దాం. గోపాలపురం హైందవ సోదరి సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి, హైందవ సాంప్రదాయ కేసరి శ్రీ రామరామోహన్ గారు మన గోపాలపురం గ్రామం వేయం చేసి ఉన్నారు. ఆయన మన ఊరాలో మనందరి యొక్క అదృష్టం. పూర్వజన శుభ్రంగా ఆయన చూడడం, ఆయన ఎప్పుడో కూడా మనం యూట్యూబ్లోను టీవీలోనూ చూస్తున్నాం తప్ప ప్రత్యక్షంగా ఆయన చూసే అవకాశం మనకి ఈ రోజున కల్పించేవాడు. కాబట్టి హైందవ సోదరి సోదరులందరూ కూడా ఇచ్చేసి
ఆయన అమృత వాక్యములను వీరులు విందుగా విని ఆయన యొక్క ప్రసంగాన్ని వింటూ హైందవ సాంప్రదాయంగా పాటిస్తూ హైందవ సాంప్రదాయ పురోగతి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అందరికీ కూడా ఆడవారికి మగవారికి వేరువేరుగా సిరికి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆడవారికి మేము రాకూడదేమో అని అనుకోవట్లేదు, అందరూ కూడా ఇక్కడ రావచ్చు. ఒక్క 2 నిమిషాలు రాముడి ముందు ఎంత జనం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ కారుణ్యధామ, శ్రీరామ జయ రామ కారుణ్య రామ, శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, బోలో సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్రమూర్తి భగవాన్ కి జై. శ్రీ లక్ష్మణ స్వామి కి జై. పరశురామ హనుమాన్ కి జై. గోపాలపురం భక్తవృంద కి జై. గోవిందా గోవిందా. పూజ అర్చకుల్ని మరియు గ్రామ పెద్దల్ని స్వామివారిని వేదిక మీదకి తోడుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. అందరం కూడా స్వామివారిని హరే రామ అంటూ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరం కూడా పలుకుదాం. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే बोलो श्री रामचंद्र महाराज की, सीता माता की, पवन सुत हनुमान की, लक्ष्मण देव की, जानकी माता की, भरत देव की, शत्रुघ्न देव की। जय श्री राम। గుడి పెద్దల్ని మన రాధా మనోహర్ దాస్ గారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గోపాలపురం గ్రామ హిందూ బంధువులకి స్వాగతం సుస్వాగతం. మనకి ఈరోజు 3 కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా మన గ్రామానికి కొద్ది సమయం కేటాయించడం కోసం
చాలా ప్రయాసపడి స్వామీజీ వారు మన మధ్యలోకి వచ్చారు. మనకు కేటాయించినటువంటి కొద్ది సమయంలోని మనం చాలా శ్రద్ధగా స్వామివారు చెప్పేటువంటి అమృత వాక్కులను గ్రహించి ఆచరించడం కోసం అందరం ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామివారు లేచి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా దయచేసి దగ్గరికి వచ్చి కాళ్ళని తాకే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచే నమస్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. దేవస్య గృహే గృహే దేవస్య గృహే మనయో గృహే గృహే మనయః వసంతి వసంతి మనయో వసంతి దేవానాం వసంతి వసంతి దేవానాం కవయో దేవానాం కవయః అయపార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాసః దేవాయుధం యదం దేవా దేవాయుధం మే సుమనస్యమానో సుమనస్యమానో మే సుమనస్యమానో దివి దేవా దేవా దివి దివి దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం ఆయుర్త్యాయు ఆదిత్యాయువ తేజో భవ బ్రహ్మాయురాయుర్భవ శత సంవత్సరం దీర్ఘమాయు ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. స్వామివారికి ఎదురుగా కూర్చున్న అందరం కూడా ఎవరు కూడా లేచి నిలబడకుండా అందరం కూడా కుర్చీలో కూర్చున్నట్లయితే నిండుగా సభ చాలా అందంగా ఉంటుంది. అందరం కూడా ముందు కూర్చున్న వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చునే ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా నిండుగా కూర్చున్నారు ముందుగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ స్వామివారిని పరిచయం చేస్తాను. శ్రీ 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 రాధా మనోహర దాస స్వామీజీ వారు అభయ హిందూ సేన వ్యవస్థాప అధ్యక్షులు, తిరుపతిలో ఉంటారు. పూర్వం వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో బాల స్వయం సేవకులు ఉంటూ అనేక ప్రచారకు మరియు అనేక కార్యక్రమాల్లో వారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉండి ప్రస్తుతం ఇస్కాన్లో చేరిన తర్వాత వారు శ్రీ రాధా మనోహర దాస్గా దేశమంతా కూడా పర్యటన చేస్తూ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణలో ప్రతి హిందువును కూడా తట్టి లేపి హిందూ ధర్మం ఆచరించడంతో పాటు ధర్మాన్ని ప్రచారం చేయడము
దాన్ని రక్షించడం కోసం కూడా మనం ఏం చేయాలి అనే దాని మీద హిందువులందరినీ కూడా వెన్ను తట్టి వారు సన్నాహకం సిద్ధంగా చేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం పోరాటం చేస్తున్నారు. మనం రాబోయే రోజుల్లో వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ వారితో కలిసి నడిచి రాష్ట్రాన్ని మరియు దేశాన్ని హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పేసి వారి అభిలాష. వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మనకు చాలా తక్కువ సమయం ఉంది, మన తర్వాత మరొక గ్రామంలో ముఖ్యమైన కార్యక్రమం ఆ మధ్యలోనే మనకు కూడా ఒక గంట సేపు సమయం ఇవ్వడం జరిగింది. ఒక అర్ధగంట మన కార్యక్రమంలో ముగిసింది. మరొక అర్ధగంట వారు మనల్ని ఉద్దేశించి ప్రశ్నలు చేస్తారు. చాలా శ్రద్ధగా విని దాన్ని ఆచరించడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की भारत माता की भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. అందరం శ్రద్ధగా రెడ్డి ఆడితిరు అందరూ శ్రద్ధగా గట్టిగా చక్కగా రెండు చేతులు ఎత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. बोलो सीतारामचंद्रमूर्ति भगवान की, लक्ष्मण स्वामी की, पवन सुत वीर हनुमान की. जय श्री राम. आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः. मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम. बोलो सीतारामचंद्रमूर्ति भगवान की, गोदावरी माई की, गो माता की, अंतर्वेद लक्ष्मी नृसिंहदेव भगवान की, लाली श्री मोहिनी केशव स्वामी की, शिवाड़पल्ली वेंकटेश्वर स्वामी की. गोविंदा. చాలా చాలా ఆనందకరంగా ఉంది. మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మంచి రోజు. వాస్తవానికి మనకి ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అనే లెక్క లేదు. అంటే ఇది ప్రహ్లాదుడు చెప్పిన మాట. ఏది మంచి రోజు? దేవదేవుని చింతించు దినము దినము, మధువైరి దవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీ దౌదెల్పెడి గురువు గురువు, హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, శేషసాయికి మొక్కు శిరము శిరము, కమలాక్షు నర్చించు కరములు కరములు, సురరక్షకుని గాంచు చూర్కులు చూర్కులు, తండ్రి హరిచేరుమని అనడు వాడు తండ్రి తండ్రి. ఇది పోతనామాత్రులు వారు ప్రహ్లాదుడి యొక్క భావాన్ని ఆంజీకరించినటువంటి విషయం. ఎవరి మంచి కళ్ళు? మనం ఏదో సినిమా హీరోయిన్లో హీరోలవో అనుకుంటూ ఉంటాం. ఎవరి మంచి కళ్ళు అంటే అన్నమయ్య కూడా చెప్తారు ఇదే భావం. ఎదుట ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే, ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే,
వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ఎదుట నాకు ఎదురుగా ఎవరున్నారు? ఎవరు మామూలు వారు ఎవరు లేరు, అంతా విష్ణుమయమే. ఎవరికి? వదలక హరిదాస వర్గమైన వారికి. ఎవరైతే భక్తులను పట్టుకుంటారో వారికి లోకంలో ఎదురుగా ఏం కనబడుతుంది? ఎవరు కనబడతారు? విష్ణుమయం జగత్, భగవంతుడే కనబడతాడు. కాబట్టి మనం మాత్రమే ఈ భూమి మీద అందరిలో దైవాన్ని చూడాలి అని చెప్తున్నాం. దాంతో మనం అతిథిని కూడా ఎలా భావిస్తాం? అతిథి అభ్యాగతో విష్ణు అంటే అర్థం ఏంటండి? అతిథి విష్ణువు సమానము, అభ్యాగతుడు అతను విష్ణువుతో సమానము. అంటే అసలు మనకు పరిచయం లేని వారిని కూడా మనం విష్ణువుగా భావించమని మన ధర్మం చెబుతుంది. కాబట్టే మన దేశానికి ఏమండి తిండి లేదండి వ్యాపారం చేసుకుంటామండి అని ఎవడైనా వస్తే పోన్లే అక్కడ 200 ఎకరాలు వాడుకోండి అని మనం ఇవ్వడం, వాడు అక్కడ ఉండడం, ఆ తర్వాత మన ఆడవాళ్ళనే వాడు చెరపట్టడం, తద్వారా వాడి యొక్క జాతిని పెంచుకోవడం, తద్వారా మన జాతిని నాశనం చేయడం. మనం మంచి పని చేసినా మనకి ఎదురొచ్చింది. మనకి ఉచిత అనుచితం రెండు తెలియాలి. ఎడమ కుడి అంటారు కదండి, మనకి తెలియాలి. మంచికి పోయి మనం చాలా మునిగిపోయాం. అందుకని ఈ భూమి మీద మీరు మంచోడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి, సమర్థుడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమన్నా అర్థమైందా? నువ్వు మంచోడు అనిపించుకోవడం కోసం ఎంతమందిని మొంచాల్సి వస్తుందో వద్దు. మీ నాన్న పేరు పెచ్చయ్య అనుకో, ఎంతమంది ఉన్నారు, ఏం బాగుంటుంది పెచ్చయ్య అంటే, నవ్వుతారేమో. ప్రభాస్ అని చెప్తావేంటి? చెప్పకూడదు. మీ నాన్న పేరు పెచ్చయ్య అయితే పెచ్చయ్య అనే చెప్పాలి. ప్రభాసును లేదా రామ్ చరణ్ను లేదా ఇంకోటి చెప్పకూడదు, బాగుండదు. అది మీ అమ్మని అవమానించింది. మనం గత 1000 ఏళ్ళుగా ఈ దాడులను తట్టుకుని అలా పోరాడి ఎన్నో లక్షల మంది బలిదానం చేస్తే ఇదిగో ఇక్కడ దాకా వచ్చాం. పోనీ ఇదేమన్నా ఉంటుందా? ఏమో అన్నట్టుగా ఉంది. ఎందుకు అలా ఉంది? మనం బలహీనం అయ్యాం, మనని బలహీనలు చేశారు. ఉదాహరణకి మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత బలహీనంగా ఉన్నాం ఒక చిన్న ప్రశ్న ద్వారా తల్లి కదా. ఏం పేరు నీ పేరు? సమన్వి. అన్నయ్య పేరు సద్దు. నువ్వేం చదువుతున్నావు? 2nd క్లాస్. ఇప్పుడు గుళ్ళో దేవుడు ఎవరు? వెనకాల దేవుడు ఎవరా? ఇప్పుడు గుడి ఉంది కదా మన వెనకాల, దేవుడు ఎవరు? ఇప్పుడు గుళ్ళో పూజ చేసేది ఎవరు? గుళ్ళో పూజ చేసేది ఎవరు? గుళ్ళో దేవుడికి పూజ ఎవరు చేస్తున్నారు? నాన్నేనా? నాన్న ఎవరికి పూజ చేస్తున్నారు? దేవుడికి. దేవుడి పేరు మళ్ళీ ఇలా మొఖం పెడుతుంది. అయ్యి బాబోయ్, ఏంటి 2nd క్లాసేనా? ఏ గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? మరి గుడ్ గర్లు ఈ అమ్మాయి ఆన్సర్ దండేద్దాం అనుకుంటున్నాను. దండేసి పండిద్దాం అంటే నువ్వు చెప్పట్లేదండి. నేను చెప్పనా? మేము నీ అంత ఉన్నప్పుడు చెప్పుకున్నాం. మేము అందరం చెప్దామా? ఏనుగమ్మ ఏనుగు. నువ్వు చెప్పాలి, నేను చెప్తున్నాం. మేవా చిన్నపిల్ల నువ్వా? ఎవరు చిన్నపిల్ల, మేమా నువ్వా? ఇక్కడ అందరికంటే చిన్నపిల్ల ఎవరా? నువ్వా మేమా? మరి చెప్పాలి కదా. చెప్పు. ఏనుగమ్మ ఏనుగు. ఎవరు దీనికి మైక్ ఇవ్వండి. దాన్ని చెప్పదేమో. వద్దా మైకు? మైక్ కావాలో వద్దా నీకు? మైక్ వద్దా? చెప్తాం. పర్లేదా? సరే మేమే చెప్తాలే. తల్లి మేమే చెప్తాం. వద్దులే సిగ్గదా మరి. అరే గోదావరి. నేను చెప్పా, అందరు చెప్పండి. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు.
అవునా? ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ముడు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. సో మనం ఏనుగు మీద ఎక్కే దేవుణ్ణి పూజ చేసేటువంటి గొప్ప వీరులము, ధీరులం. గాడిద మీద తిరిగే గాడిద కూడా మనకెందుకండి? ఏంటి ఏం అర్థం కాదుగా? అర్థమైతే సౌండ్ రావట్లేదండి. హాయ్ వదలందరూ చెప్పండి. ఏనుగు మీద ఎక్కే దేవుడు కావాలా, గాడిద మీద ఎక్కే పీరుగు కావాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఏనుగు మీద ఎక్కే దేవుడు కావాలా, గాడిద మీద ఎక్కే పీరుగు కావాలా? కాబట్టి పౌరుషంతో జీవించండి, అది దాని అర్థం. రాముల వారిని అడవికి వెళ్ళమన్నారు, వాళ్ళ నాన్నగారు వెళ్ళాడు. కిరీటం అక్కడ పెట్టేశాడు, నగలు అక్కడ పెట్టేశాడు, మంచి మంచి బట్టలు అక్కడ పెట్టేశాడు. కానీ వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాడు? శరశ్రేష్టము, ధనుశ్రేష్టము పట్టుకుని నరశ్రేష్ఠుడైన రాముడు అడవికి వెళ్ళాడు. ధనుస్సు విడిచిపెట్టలేదు, శరాలు అంటే బాణాలు విడిచిపెట్టలేదు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం చేశారు, అరణ్యవాసం చేశారు, ఆయుధాలు విడిచిపెట్టారా? కాబట్టి మనం ఎక్కడున్నా ధర్మము అనేటువంటి ఆయుధాన్ని విడిచిపెట్టకూడదు. మరి రాములు వారి వాళ్ళ భార్య పేరు ఏం పేరు? అమ్మ చప్పట్లు కొట్టండమ్మా. నేను మీ అన్నయ్యకి టాస్క్ ఇచ్చాను, ఒక 2 నెలల తర్వాత చెప్పమని చెప్పాను. రామాయణంలో 100 ప్రశ్నలు. ఎన్ని? అందులో సగం ఈ అమ్మాయి చెప్పుద్దా అండి? చెప్పుద్దా? కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మన ధర్మం, ఇప్పుడు వీళ్ళంతా బంగారు తల్లులు కదండి, చిన్ని బిడ్డలు, వీళ్ళ కోసమే కదా జీవించేది, వీళ్ళ కోసమే కదండి. వీళ్ళకి ఏమీ తెలియకుండా పెంచితే, ఇదంటే చిన్న బిడ్డ 10th వస్తాడు. మనం చిన్నప్పుడు జోకు వినేవాళ్ళం. మా చిన్నప్పుడు ఏమిటిది? ఒరే పంచపాండవులు ఎంతమందిరా అనగానే వాడు, మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు? బోర్డు మీద రాస్తాను. మాకే పంచపాండవులు అంటే మంచం కోళ్ళ 3. అది ఏమా కనబడిందమ్మా? ఏమా కనబడిందా? ఏంటి పంచపాండవులు అంటే మంచం కోళ్ళ 3 అని ఏం చూపించాడు? మంచానికి కోళ్ళేండి? ఇది చెప్పింది ఏంటండి? చెప్పింది 3, మంచం కోళ్ళు 4, ఇది చూపించింది 2, బోర్డు మీద రాసింది 1. ఎంత నాలెడ్జ్ అండి ఇది! ఇదే రాను రాను రాజుగారు గుణం ఏదో అయిందనే. దీనికి తోడు ఈ కమ్యూనిస్ట్ డాగ్స్, వీళ్ళేమో మన ధర్మనాశనం చేయడానికే మాట్లాడతారు. మీకు తెలుసా కొవ్వూరు ఉంది కదా రాజమండ్రి దగ్గర, అక్కడ మన చంద్రగ్రహణానికి 9 మంది కమ్యూనిస్టులు కడుపు వచ్చింది. అది మగ కమ్యూనిస్టులకి. అర్థం కదా? గ్రహణం టైంలో అరటిపండు తింటే గర్భిణీలకు ఏం కాదు అని మగోళ్ళు 9 మంది అరటిపళ్ళు తిన్నారు. మగ ఇంటర్లో కూడా చెప్పారు, మగ కమ్యూనిస్టులకి కడుపు వచ్చింది. సో కాబట్టి మనం మన ధర్మాన్ని కించపరిచేలాగా మనని ఉసిగొల్పడం, మన మీద మనకే అపనమ్మకం వచ్చేలాంటి రచనలు చేయడం. వీడు క్వశ్చన్లు మన మీద మాత్రమే చేస్తాడు, కానీ ఈ దేశాన్ని మొక్కలు చేస్తూ ఈ ధర్మాన్ని నాశనం చేయాలనుకునే ఎడారి మతాన్ని వాడు ఏమీ అనడు. ఎందుకని మనం తన్నాం, ఆడు తాగుతాడు. కాబట్టి మనం చేస్తే వాడు మనమేమో పోన్లేరా అనుకుంటాం, లేదా భయపడుతుంటాం. ఎందుకు భయపడాలండి? మనం ఎవరు వారసులు? మనం తెలుగు వాళ్ళం, భారతీయులం, హిందువులం, మనం అందరం కూడా చాలా వీరులకు వారసులం, పిరికి వాళ్ళకి కాదు. ఈ తెలుగు నేల చాలా పౌరుష ప్రతాపాలకి ఆనవాలం. సైమన్ కమిషన్ వస్తే ప్రకాశం పంతులు గారు చెన్నైలో, మద్రాసులో వాళ్ళకి ఏమని రిప్లై ఇచ్చారు తెలుసు కదా? చొక్కా గుండీలు తీసి దమ్ముంటే కాల్చరా అన్నారు. ఆయన ఒక బారిస్టర్, లాయర్. అప్పట్లో రోజుకు 1000 రూపాయలు ఎంతో తీసుకునేవారు. అక్కడ చెన్నై నుంచి శ్రీకాకుళం దాకా బోల్డ్ అంత కొన్నారు.
కానీ ఆ తర్వాత కాలంలో వారు చాలా దీనస్థితిని అనుభవించారు, దానాలు చేసి ఏది దాచుకోలేదు కాబట్టి, ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ జాతి అని బ్రతికారు కాబట్టి. అలాగే అల్లూరి సీతారామరాజు, ఆయన గోదావరి వాడు, మోగళ్ళు కదా. మరి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే అవుద్దా అవుదా? పిల్ల ఎవరా ఇస్తారుగా. కానీ